వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు అరబ్ దేశాలను చుట్టుముడుతున్నాయి. ఇరాక్ వైమానిక పరిధి గుండా సౌదీ అరేబియా సరిహద్దుల్లోకి చొరబడ్డానికి ప్రయత్నించిన 3 ప్రమాదకరమైన డ్రోన్లను సౌదీ ఎయిర్ డిఫెన్స్ దళాలు గాల్లోనే విజయవంతంగా కూల్చివేశాయి. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని సౌదీ రక్షణ శాఖ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అటు యుఏఈ అణు ప్లాంట్ పై దాడి, ఇటు సౌదీ సరిహద్దుల్లో డ్రోన్ల కలకలంతో గల్ఫ్ రీజియన్ మొత్తం హై అలర్ట్ లోకి వెళ్లిపోయింది. ఈ ఆందోళనకర పరిస్థితులపై భారతదేశం సైతం స్పందించింది. ఆ పూర్తి వివరాలు మా స్పెషల్ గ్లోబల్ రిపోర్ట్ లో చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్ దేశానికి మధ్య నడుస్తున్న తీవ్రమైన ఘర్షణలు ఇప్పుడు పశ్చిమాసియా రీజియన్ మొత్తాన్ని ఒక మహాయుద్ధ భూమిగా మార్చేస్తున్నాయి. ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద శక్తులు గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అత్యాధునిక డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాక్ గగనతలాన్ని వాడుకుంటూ సౌదీ అరేబియా వైమానిక సరిహద్దులోకి చొరబడేందుకు వ్యూహాత్మకంగా దూసుకొచ్చిన 3 శత్రు డ్రోన్లను సౌదీ అరేబియా వైమానిక రక్షణ దళాలు సకాలంలో గుర్తించి అత్యంత విజయవంతంగా అడ్డుకుని కూల్చివేశాయి. ఈ దాడుల తీవ్రతపై సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలీకి అత్యంత తీవ్రంగా స్పందించారు. తమ దేశ సార్వభౌమాధికారానికి, ప్రాంతీయ భద్రతకు, తమ పౌరుల ప్రాణ రక్షణకు భంగం కలిగించే ఎలాంటి దురాక్రమణ చర్యలనైనా తిప్పికొట్టడానికి తమ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. అంతటితో ఆగకుండా ఈ దాడులకు వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులకు తగిన సమయంలో వారు ఊహించని చోట పక్కాగా సమాధానం చెప్పే పూర్తి హక్కు తమకి ఉందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంతర్జాతీయ వివాదంలో భౌగోళిక నిపుణులు ఒక కీలకమైన లింక్ ని గుర్తిస్తున్నారు. సౌదీ సరిహద్దుల్లో ఈ 3 డ్రోన్లు దొరకడానికి కొద్ది రోజుల ముందే పొరుగునే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బరాకా అణు విద్యుత్ ప్లాంట్ సమీపంలో కూడా ఇలాగే ఒక భయంకరమైన డ్రోన్ దాడి జరిగింది. ఈ 2 వరుస దాడులకు పరస్పర సంబంధం ఉండే అవకాశం ఉందని, గల్ఫ్ దేశాలను మానసికంగా, రక్షణ పరంగా దెబ్బతీయడానికి ఇరాన్ అనుకూల శక్తులే ఇరాక్ వేదికగా ఈ ఉమ్మడి కుట్రకు తెరలేపాయని అంతర్జాతీయ నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో అంతర్జాతీయ చమురు రవాణా మార్గాలు, దేశాల కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి డ్రోన్ దాడులు రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో గల్ఫ్ దేశాలన్నీ తీవ్ర భయాందోళనల్లో మునిగిపోయాయి. ఎప్పుడు ఎటువైపు నుండి ముప్పు ముంచుకొస్తుందో తెలియని ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య సౌదీ, యుఏఈ, ఖతార్ లాంటి దేశాలు తమ రక్షణ కవచాలైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను హై అలర్ట్ మోడ్లో ఉంచి సరిహద్దులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు మిడిల్ ఈస్ట్ లో అత్యంత వేగంగా మారుతున్న ఈ భయానక యుద్ధ వాతావరణం పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతూ ఉండటంతో పాటు భారతదేశ ఇంధన అవసరాలకు ఈ ప్రాంతమే ప్రధాన ఆధారం. ఈ నేపథ్యంలో యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని భారత్ హెచ్చరించింది. ఇప్పటికైనా వివాదంలో ఉన్న అన్ని దేశాలు గరిష్ట సంయమనం పాటించాలని, దాడులు ఆపేసి దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారతదేశం అంతర్జాతీయ సమాజం వేదికగా గట్టిగా సూచించింది.